బుద్ధం శరణం గచ్ఛామి. నమో బుద్ధాయ, నమో బుద్ధాయ. జై భీమ్, జై భీమ్, జై భీమ్. నమో బుద్ధాయ. కళ కళ కోసం కాదు, జనం కోసం. నిద్రపోయేవాడు కనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ. కళాకారుడు జనం కోసం పని చేయాలి, జనాన్ని చైతన్యవంతం చేయాలి. మూఢ నమ్మకాలతోటి, అంధవిశ్వాసాలతోటి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్న సమాజాన్ని మేల్కొల్పిన మహనీయుడు గౌతమ బుద్ధుడు. ఆ గౌతమ బుద్ధుని వారసుమైన అశోక చక్రవర్తి సామ్రాట్ యొక్క ధర్మ చక్రాన్ని, 4 సింహాలని ఈ రోజు భారత ప్రభుత్వం మనమంతా ఉపయోగించుకొని ప్రపంచ దేశాల్లో మన భారత శక్తిని, జెండాని ఎగరేస్తున్నాం. అలాగే ఆ మహనీయుని అనుసరించినటువంటి మరో మహానుభావుడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కూడా మనం అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ, ఆనందిస్తున్నాం. ఈ రోజు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్ లాంటి దేశాల్లో యుద్ధాలు ఆగిపోవాలన్నా, ప్రపంచ శాంతి నెలకొనాలన్నా ఆ మహనీయుడు బుద్ధ భగవానుడి యొక్క ప్రేమ, కరుణ, శాంతి సందేశాలు ఈ తరానికి అందజేయాలి. దానికి ఒకటే మార్గం, బుద్ధ భగవానుడి పేరుతోటి పూర్తి స్థాయిలో, సంపూర్ణంగా, సమగ్రమైనటువంటి షరతులతోటి కూడినటువంటి సెలవు దినాన్ని ప్రకటించాలి. బుద్ధ జయంతి రోజు పూర్తి సెలవు దినాన్ని ప్రకటించాలి. బుద్ధ జయంతి రోజు పూర్తి సెలవు దినాన్ని ప్రకటించాలి. బుద్ధ జయంతి రోజు సంపూర్ణమైన సెలవు దినాన్ని, బుద్ధ జయంతి రోజున పూర్తి సెలవు దినాన్ని, బుద్ధ భగవానుని ఆశయాలు కొనసాగించాలి, కొనసాగించాలి. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు.